దేవుడు అంటాడు, ఎవరు మీ తోడు ఉండాలో నేను నిర్ణయిస్తాను. అని హల్లెలూయా చెప్పంటాడు. హల్లెలూయా చెప్తారు. ఇప్పుడు దేవుడు అంటాడు, నీకు అక్కర్లేనోడు నేను పెట్టను నీ పక్కన. ఈరోజు చాలా మందికి ప్రశ్నలు ఉన్నాయి. ఈ మనిషికి నన్ను విడిచిపోయాడు, నేనేం తప్పు చేశాను? నేనేం మోసం చేశాను? నేనేం అన్యాయం చేశాను? నన్ను విడిచిపోయారు. నేను మంచి ఎక్కడ కోరాను? దేవుడు అంటాడు, ఆ మనిషిలో నీకు పని లేదు. ఆ మనిషి నీ వాడు కాదు, నీకు తగిన వ్యక్తి కాదు, నీ పక్కన నిలబడి పోరాడే వ్యక్తి కాదు, నీకు ద్రోహం చేసే వ్యక్తి ఏమో, నీకు అన్యాయం చేసే వ్యక్తి ఏమో. దేవుడు అంటాడు, నేను తీసివేసేస్తాను. నేను పరీక్ష పెట్టి నీ జీవితంలో ఎవరెవరు అక్కర్లేదో వాడిని తీసివేసేస్తాను. అందుకని మన దేవుడు సృష్టించాలండి. కొంతమంది మనుషులు మన జీవితాన్ని విడిచిపోతారు. విడిచిపోయినప్పుడు మనం సృష్టించాల్సిన అవసరం ఏంటి తెలుసా? దేవా, చెత్తని తీస్తాం అందరం. ఎందుకంటే నీ అనుమతి లేకుండా ఏ మేలైతే నా జీవితం నుంచి పోదు. నీ అనుమతి లేని ఏ మంచి వ్యక్తి సహాయకుడు నా జీవితం నుంచి పోవడం. నువ్వు కోరిన వ్యక్తి ప్రతి ఒక్కరు నా జీవితంలో ఉంటారు. నీ జీవితంలో లేని వారు మాత్రం పోతారు. అది నీవే చేస్తున్నావు, నీకే వందనాలు. దీనికి హ్యాపీ. దేవుడు అంటే నేను పరీక్ష పెడతాను, నేను తీసేస్తాను. ఎందుకంటే నీ పక్కన ఉండేవాడు నేను నమ్మే వ్యక్తి కూడా. ఈ మాట చేస్తాను. మనం నమ్మే వ్యక్తి కాదు, కానీ దేవుడు వారిని నమ్మాలంట మన పక్కన ఉంచుతాను. అదే సమయంలో మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే, మన జీవితంలో తోడు ఉన్న వారిని ఎప్పుడు నిర్లక్ష్యపరచాడు. మనకు అక్కర్లేని వారిని దేవుడు మన జీవితంలో తీసివేస్తాడు. కానీ అదే సమయంలో మనం పక్కన ఉన్న వారిని ప్రేమించవలసిన అవసరం